ఇప్పుడు మాకు దరి దొరకనప్పుడు కొట్టుకపోతామండి. నాకు బాగా గుర్తు మీ తీన్మార్ మల్లన్న మీ V6లో పనిచేసిన తీన్మార్ మల్లన్న ఓ రోజు ఒక మాట అన్నాడు, నాకు ఇప్పటికి బాగా గుర్తు. అతన్ని కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఆపర్చునిటీ ఇచ్చినారు. ఎమ్మెల్సీగా ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఏమైందో మొత్తానికి తను హీ డిఫర్డ్ అండ్ దెన్ హీ మూడ్ అవుట్ అండ్ దెన్ స్టార్టెడ్ ఇస్ ఓన్ క్యూ న్యూస్. తర్వాత ఇండిపెండెంట్గా పాదయాత్ర చేసిండు పెద్ద ఎత్తున. పాపం కాళ్ళకి బొబ్బలు వస్తట్టు మొత్తం చాలా చోట్ల తిరిగే టైంలో ఒక ఇంటర్వ్యూ నాకు బాగా మనసుకు కరెక్ట్గా స్ట్రైక్ అయింది. ఇక్కడ మీ ప్రశ్నకు రిలవెన్స్ అది. ఏమన్నాడంటే, అవునయాల నేను గద్దెనెక్కడం కోసం గాడిదనని ఎక్కుతా గుర్రం ఎక్కుతా, అయాల కాంగ్రెస్ అనే గాడిదను ఎక్కినో గుర్రాన్ని ఎక్కినో అన్నాడు. సంథింగ్ లైక్ గాడిదను ఎక్కిన నేను తర్వాత నాకు అది వర్కౌట్ కాలే, నేను దిగినా అని చెప్పాను అన్నాడు. సరే, ఇట్స్ ద డిఫరెంట్ మ్యాటర్ దట్ నౌ ఈజ్ అగైన్ ఇన్ కాంగ్రెస్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో నేనేమంటున్నా అంటే, మాలాంటి వాళ్లకు, అణగదొక్కబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఆధిపత్యం అనేటువంటిది వడ్డించిన విస్తరి కాదు. చాలా కొట్లాడాల, చాలా కష్టపడాల. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆధిపత్య ప్రపంచము, ఒక ఆధిపత్య వర్గాల యొక్క నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రపంచం. ఇక కేసీఆర్ గారు అంతో ఇతను పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా పెట్టినరు, కాంగ్రెస్లో కూడా నేను పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఏసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నాను ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఏంది, అధికారానికి నువ్వు దూరం. రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి అంటే బాగుంటుందా నాకంటే ఎక్కువ మీకే ఎరక, మీ జిల్లానే కదా. రెడ్డి సామ్రాజ్య విస్తరణ, రెడ్డిలు మాత్రమే నాయకులుగా ఉండాలనేటువంటి ఒక దురహంకారపూర్వమైన వైఖరికి బలైనటువంటి ఒక వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇక దానికి మించి నేను ఒకటి చెప్పలేను. సరే, బలైనా మంచి జరిగిందా, నేను మళ్ళీ తండ్రి లాంటి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చినా, ఇది ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్. మీరు అడుగుతున్న ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోయిండ్రు అంటే నేను చెప్తున్నాను.